వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ వార్తలు కూడా చూద్దాం. ఈవినింగ్ సెషన్. ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. పిల్లలు ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాస్తారు. ముగిసిన అంటే మొదటి రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అదే మొదటి పేపర్ రాసినట్టు పిల్లలకు పేరెంట్స్కు మరీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రెషర్ పెట్టకండి పిల్లల మీద. ఎగ్జామ్స్కు మీరు ఇది చదవండి ఇంత చదవండి అని చెప్పేసి ప్రెషర్ పెట్టకండి. ఒకవేళ రాసిన పేపర్ గురించి మళ్ళీ ఆలోచన కూడా చేయకమని చెప్పడం మన బాధ్యత, పేరెంట్స్ బాధ్యత. ఎందుకోసం అంటే ప్రెషర్ పెడితే రేపటి పేపర్ కోసం వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. రాసిన పేపర్ ముగిసింది, రేపటి పేపర్ కోసం కొంచెం చదువుకుంటారు బాబు అని చెప్తే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఫ్రెండ్లీగా, గతంలో ఫ్రెండ్లీ పోలీస్ ఉండే కదా, ఆ మాదిరిగా ఫ్రెండ్లీ పేరెంట్స్ ఈ టైంలో ఫ్రెండ్స్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చిన్న 7th 10th ఏ క్లాస్ అయినా సరే అసలు ఎడ్యుకేషన్ విధానంలోని తల్లిదండ్రులు కొంచెం కఠినంగా ఎక్కువ ప్రేమగా ఉండి వాళ్ళను కోఆపరేట్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే చదువులు ఎక్కడికి రాణిస్తారు. ఈ రోజుల్లో పిల్లలు అంతా వాళ్ళకు నాలెడ్జ్ అనేది బై బర్త్ వస్తుంది. ప్లస్ ఇప్పుడున్న సమాజానికి అట్లా పిల్లలు ఆ విధంగా ఉంటుంటారు. కాబట్టి సున్నిత మనసుతో ఉంటారు. కాబట్టి ప్రెషర్ అనేది పెట్టద్దు. చదవండి. పేపర్ కోసం టెన్షన్ పడద్దు. విద్యార్థులారా హాయిగా మీకు తోచిన విధంగా రాయండి. ఎక్కువ ఇష్టపడి చదవండి. నా రిక్వెస్ట్ ఏంటంటే కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి. రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక 2 ఎమ్మెల్సీలు అదొక కప్ అనుకుందాం. ఏంటి టీచర్ ఎమ్మెల్సీ ఒకటి, రెండవది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఒకటి. బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది కదా. బీసీ వాదం మాత్రం బలపడ్డది. ఇక్కడ హరికృష్ణ వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిజైన్ చేసి బరిలోకి దిగిన అతను గెలుపు అంచుల దాకా వచ్చి సరే అంతగా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కోల్పోయింది వాళ్ళ సీట్ను. కేంద్రంలో ఉన్న అధికారంలో బీజేపీ పార్టీ వాళ్ళ ఖాతాలో గెలిచిండ్రు. సరే, గెలిచిన వాళ్ళకి మనం కంగ్రాట్స్ చెప్తాం. ఏదైనా విజయమే కాబట్టి. కానీ ఇక్కడ బీసీ వాదం మాత్రం ఎంత బలంగా బయటకు వచ్చిందంటే మనం ఇక ఇప్పుడు మొదలైంది అసలైన యుద్ధం. అప్పుడు తెలంగాణ రాకంటే ముందు, అందుకంటే ప్రత్యక్షంగా మేము కూడా పాల్గొనాలనుకున్నాం కాబట్టి రెండో దఫా ఇప్పుడు జయశంకర్ సార్ గారు మొదలుపెట్టినప్పుడు, ఎప్పుడు కేసీఆర్ నాయకత్వంలో కోదండరాం సార్ వీళ్ళంతా విద్యావంతులు ఉస్మానియాలో వదిలినటువంటి ఆ ఉద్యమ జ్వాలలో మేము కూడా పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భంలో గుర్తుకున్నది. కాబట్టి ఒక విషయం చెప్పాలి. తెలంగాణ రాకముందు మేము చదివి వదిలిపెడుతున్నప్పుడు ఇంత ఆలోచన విధానంతో ఉండకపోతే నువ్వు పెట్టినా మూరకడమే చేయడం అన్నట్టుగా ఉండేది. కానీ అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినట్టు ముందు కొట్లాడినాం కదా. మళ్ళీ మధ్యలో తెలంగాణ వచ్చినాక కూడా ఇంకో ఉద్యమం మొదలు చేయాల్సిన అవసరం ఉన్నాను కదా. ఒక ఉద్యమం కాదు, రకరకాల ఉద్యమాలు మొదలైనవి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం, ఇప్పుడు బీసీ వాదం. అంటే బీసీ వాదం ఎంత బలంగా ఇదైపోయిందంటే ఇక ఖచ్చితంగా హరికృష్ణ గారు, ప్రసన్న హరికృష్ణ గారు ఎమ్మెల్సీగా పోటీ చేసి బీసీ వాదాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా అంటే అంత బలంగా తీసుకుపోయిండు. ఇక దీన్ని ఎవరు ఆపే తరం కాదు, ఆపలేరు. నువ్వు సరే తాత్కాలికంగా గెలుపు కావచ్చు, ప్రసన్న హరికృష్ణ ఓటమి కావచ్చు. కానీ ఇది బేస్మెంట్ ఎట్లా పడ్డదంటే ఒక 20 అంతస్తులు 40 అంతస్తులు కడతాం వీడు నేనైనా కూలిపోయినట్టు సర్వీస్ ఉంటుంది. ఆ మాదిరి అయిపోయింది. ఇప్పుడు ఇక మొదలైంది. ఇప్పుడు ఇక 15 నుంచి ఒంటిపూట బడులు పిల్లలకు ఎండలు బాగా, వాస్తవానికి ఇప్పటికీ మొదలుపెట్టినా ఏం కాదు. ఇక అలా అంతా 6th కాబట్టి సరే ఇంకో 10 రోజులు 9 రోజులు అయితే అయిపోతుంది. ఎప్పుడు 10 తారీఖు నుంచి మొదలుపెట్టినాం కాదు. గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం 15 నుంచి విద్యార్థుల ద్వారా ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి 15వ తారీఖు నుంచి విద్యార్థులకు మధ్యాహ్నం పూట అంటే మధ్యాహ్నం వరకే బడులు నడుస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
క్లాసులు జరుగుతాయి. తర్వాత అంటే ఒంటిపూట పాడాలి అన్నట్టు. ఇక ఇందులో మనకు కావాల్సినటువంటి స్కీమ్స్, ఈ ప్రభుత్వ పథకాలు మాత్రం ఇలాంటివి ఇందులో ఉండయని నేను అనుకుంటున్నా. ఇంకా వాటి మీద దృష్టి రోజు రోజుకు తగ్గిపోతుందా, మరి ఇంకా ఏమవుతుందో అయితే ఉండదు. కానీ ఈ మధ్యలో కొద్దిగా మాట్లాడదాం, ఇవి మనం ఉంటే చూసేసి మాట్లాడదాం. దానికైనా అవసరం ఉంది, దాన్ని మాట్లాడకుండా వదిలిపెట్టే రోజే ఉండదు ఇప్పుడు. ఎందుకంటే రావడం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళ నటరాజన్ గారు వచ్చారు కదా, మీనాక్షి నటరాజన్ గారు, అబ్జర్వర్, పార్టీ అంతర్గత విషయాలు బయటకు చెప్పొద్దు. ఓకే, ఎవరు చెప్పమంటారు? మీరు అంతర్గతంగా డెమోక్రసీ ఎక్కువ కదా కాంగ్రెస్ పార్టీలో. అట్లాంటి విషయాలు బయటకు చెప్పొద్దు అని అంటుంటే ఆటోమేటిక్గా బయటకు వస్తాయన్న విషయం చరిత్రలో చూసినాం. చరిత్ర పెద్ద 100 ఏళ్ళకి పోవాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద చూసించే రోజులు కూడా ఉన్నాయి. గాంధీ భవన్ ఖాళీ, సీట్లు వెలవెలబోతున్న గాంధీ భవన్ అని చెప్పి ఎన్నో రకరకాల వార్తలు చదువుతుంది పేపర్లలో. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినాం అప్పుడు, ఇప్పుడు మేమే చదువుతున్నాం. ఇక ఇదేంటి ఇంకోటి, మన ఎంపీ అరవింద్ గారు కూడా అంటుంటారు, ఏమైనా కులగణన సరిగా చేయలేదు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శ. ఇప్పుడు ఏమైందన్నా, ముందే మీరు ఒక్క మాట సరిగా స్ట్రాంగ్గా నిలబడి ఉంటే అప్పుడు ఏం జరిగేది. కానీ నిజాలైతే బయటకు వచ్చింది, సంతోషం. మరి మన తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకుంటే స్ట్రాంగ్గా ఇచ్చేసిండు. బీసీ లెక్కలు తప్పు నిరూపించేందుకు నేను రెడీ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయన ముందే చెప్పిండు. ఆ రిపోర్ట్ వచ్చిన మరుసటి రోజు 2 రోజులకి చెప్పేసిండు ఇదంతా తప్పుల తడకని తీర్చిపడేసిండు. ఆ కారణాన్ని చూపెట్టి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాలీబాల్ను తీసి గోడ కొడితే అది అటే ఉంటుందా, తిరిగి ఇంకా అంతే వేగంతో వచ్చి రిటర్న్ జరుగుతుంది. ఈ తీన్మార్ మల్లన్న పరిస్థితి కూడా అదే ఉంటుంది. ఆయనను ఎట్లా సస్పెండ్ చేశారో అంత ఎగిసి మళ్ళీ ఉద్యమ నిర్మాణం చేస్తాడు. ఒంటరిగా కొట్లాడిన వ్యక్తి, తొలి వెలుగురగన్న, వీళ్ళంతా వాళ్ళని చూసే కదా అప్పుడు అంత నిర్బంధంలో, అంటే ప్రత్యక్షంగా డెమోక్రసీ నిర్బంధం అనాలి కదండి, ప్రజాస్వామ్య నిర్బంధం. ఆ 10 ఏళ్ళు అప్పుడు కొట్లాడిన వాళ్ళకి ఇప్పుడు భయపడతారా? ఏం కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నారు? మీకు నష్టం తప్ప లాభం ఏం లేదు. బీసీలకు ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. బీసీలకు ఎక్కడ చూసి బీసీ చర్చ నడుస్తుంది. ఇది గ్రామం, మేము ప్రాంతీయ వార్తల మాదిరిగా చిన్న గ్రామాల నుంచి అందిస్తున్నట్టు వార్తలు ఇవి. ఏ పెద్దవారు గమనించినా కానీ అర్థమైపోతుంది గ్రామాల్లో పరిస్థితి ఏముందని మేము చెప్పాలనుకున్నాం. ప్రభుత్వ స్కీములు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదని చెప్పాలన్న ప్రధాన ఉద్దేశంతోనే మొదలుపెట్టాం. కాబట్టి మీరు కొంచెం ఏ రాజకీయ మీ ప్రభుత్వ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల దృష్టి పడ్డా కానీ పెద్దలు గమనించాలి. ఇక చూసేసి ఎందుకండి, డాక్టర్లు టైంకు రావాల్సిందే. దామోదర రాజనరసింహ గారు వైద్య శాఖ మంత్రులు, డాక్టర్లు టైంకు రావాల్సిందే అంటే ఇప్పుడు అసలేరన్నట్టే కదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు. సార్ ఇదొకటి ఏంది సార్ ఏమంటుండు, మరి చూద్దాం కొన్ని హాస్పిటల్ విషయాలు కాబట్టి. ఇంటిమేషన్ లేకుండా డుమ్మా కొడితే చర్యలు, దామోదర డాక్టర్లకు చెప్తుండు. ప్రభుత్వ డాక్టర్లు సమయానికి రావాల్సిందే, ఇంటిమేషన్ లేకుండా డుమ్మా కొడితే చర్యలు, దామోదర. ఇకపై రెగ్యులర్గా హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు, సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య మంత్రి వెల్లడి. ఇది మనం నిన్న చెప్పినమో లేదో, నిన్ననే అనుకుంటా, నిన్న 4 ఈరోజు పడ్డది. నేను అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ఏ రిక్వెస్ట్ కానీ ఏ డిమాండ్ కానీ పెడితే దానికి ఖచ్చితంగా రిప్లైగా ఇచ్చినట్టుగా ఈ వార్తా పేపర్లో తప్పకుండా ఆ శాఖ నుంచి వస్తుంది. నిన్న మనం మాట్లాడినాం వైద్యం మీద. ఈరోజు ఏమన్నా మీరు వైద్య శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేసినాం, సార్ మీరు ప్రైవేట్ ఆసుపత్రుల పైన ఒకటి వచ్చింది కదా, ఏంటి నీ ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని చెప్పేసి వార్త వస్తే, అది మన దాంట్లో లైవ్లో వేస్తే ఏం జరిగింది, సార్ రిక్వెస్ట్ చేసిన మీరు ఇనిషియేటివ్ మీరు తీసుకొని అపారమైన అనుభవం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా చేశారు. కాబట్టి మీరు ఈ విషయంలో ముందడుగు వేసి మీకున్నటువంటి అనుభవాన్ని జోడించి
ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ చేస్తూ అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షిస్తే తప్పకుండా వైద్యం అనేది పేదలకు అందించిన వారు అవుతారని చెప్పేసి మనం అన్నాము. యాజ్ ఇట్ ఈస్గా డాక్టర్లు టైంకు రావాల్సిందని చెప్పేసి ఈరోజు పేపర్లు మళ్ళీ ఆ పత్రికలో వెలుగు పత్రికలో వచ్చేసింది అని అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం రీచ్ అవుతున్నాం అన్నట్టు లెక్క. అంటే మన వార్తలు రీచ్ అవుతున్నట్టు లెక్క. ఇక ఒక్క సీన్ వచ్చింది, మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలి. ఇందిరమ్మ ఇల్లు మొదటి నుంచి మొత్తుకుంటున్నాం కదా. ఇందిరమ్మ ఇల్లు మండలానికి ఒక మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించమని పొంగులేటి సీనన్న గారు ముందుగానే చెప్పారు. కానీ ఇప్పటికీ కొన్ని జాగాల్లో ఎక్కడ పూర్తిని ఎక్కడ దాంట్లో పూర్తి లెక్కలు చూస్తూ ఉంటాయి, కానీ మనం అంత లోపల దాకా ఎలా తెలుసుకోలేదు. మళ్ళీ చెప్తున్నాం, మండలంకు ఒక విలేజ్ని సెలెక్షన్ చేశారు కదా పొంగులేటి సీనన్న గారు మంత్రి గారు. మండలంకు ఒక విలేజ్ సరిపోదన్న, మండలంలో ఒక ఊర్లో 10 ఇళ్ళు ఇచ్చిన సంతోషంగా నిరుపేదలకి ఇవ్వండి, లేదు కొంచెం మధ్యలో ఒక గట్టి ఆపేసిన వాళ్ళకైనా ఇవ్వండి. వాళ్ళు అట్లా ఇతరులకు నమ్మకంగా దొరుకుతుంది. సమయం తక్కువ ఉన్నది, 3.5 సంవత్సరాలు పెద్ద సమయం కాదది. మీరు ఇది ఒకటి రైతు భరోసా ఎలాగో ఇస్తున్నారు, రైతు భరోసా ఎలాగో ఇస్తున్నారు. ప్రభుత్వానికి కనుక మంచి పేరు వచ్చి సరే మిగతా అవన్నీ జరిగినాయి మర్చిపోవాలి అన్నా కానీ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలనంటే ఇందిరమ్మ ఇళ్లను మీరు ప్రతి ఊరికి 10-20 ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదొకటి. రైతు భరోసా అయితే ఎలాగున్నది, ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఏంటి, మన ఇక విద్యా వైద్యం అయితే ఎలాగో బడ్జెట్లో ఉంటుంది, దాని మీద మీరు ప్రధాన దృష్టి పెట్టాల్సిందే. ఇక మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తే చాలా సంతోషం. ఇక ఈ స్కీమ్లు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు విమర్శలు రాకుండా ఉండాలంటే ఇదొకటి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. పొంగులేటి సీనన్న గారు రైతు భరోసా ఎలా వేస్తారు, వాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే ఇంకోటి ప్రధానమైన కాన్సెప్ట్ ఒకటి ఉన్నది, ఏంటి అది, మన 2 ఎకరాల భూమి అది మనం పెట్టినాం. 2 ఎకరాల భూమి నిరుపేదలకు అంటే లేని వారికి, ఒక ఎకరం ఉంటే ఇంకొక ఎకరం వాటికి యాడ్ చేయాలి. ఎకరంన్నర ఉంటే హాఫ్ ఎకర్ యాడ్ చేస్తే 2 ఎకరాలు అయింది. గతంలో ఉన్న ప్రభుత్వం 3 ఎకరాలు కొన్ని గ్రామాల్లో ఇచ్చింది కాబట్టి కొన్ని జాగాల్లో ఇచ్చారు, వాళ్ళు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. మీరు 2 ఎకరాలు ఇవ్వండి. ఇంకొకటి భూ సర్వే, ఇప్పుడు 15వ తారీఖు నుంచి చేపడుతున్నట్టున్నారు కదా, అది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే భూ సర్వే. ఇవి మీరు ప్రధానంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇండ్లు, రైతు భరోసా, ఈ 2 ఎకరాల భూమి కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు మైనస్ ఏదైతే అవుతుందో దాన్ని మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి. ప్రజలకు ఇండ్ల మీద చాలా దృష్టి ఉంది. పొంగులేటి సీనన్న మంత్రి గారు ప్రజలకు ఇండ్లు లేని వారు చాలా మంది ఉన్నారు. దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా కృషి చేయండి. రైతు భరోసా, ఇంకో రుణమాఫీలో కూడా ఒకటి ఉన్నది కిటుకు, మీరు దాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రుణమాఫీలో ఏమున్నది కిటుకు అని అంటే, ఇది రుణమాఫీలా ఇది చాలా ఛానల్స్ చెప్పినాయి, సరే చేసిండ్రు, కానీ ఒక దగ్గర ఆగింది. ఒక దగ్గర ఇప్పటికీ మైనస్ పేరుంది కాంగ్రెస్ పార్టీ పార్టీకి కాదు ప్రభుత్వానికి అంటున్నాం. ఇక 2 ఒకటే కదా, పార్టీ పోతే ఏర్పడేది ప్రభుత్వం అవుతుంది. దాన్ని మళ్ళీ దాంట్లో లిటికేషన్ పెట్టి చూడలేం, దాన్ని ఎవరు ఎట్లా ఏమనుకున్నా సరే. కానీ అయితే ఇక్కడ నిర్ణయాలు జరిగితేనే అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతాయి. సరే అక్కడ కోటరీ ఉంటే వాళ్ళు దాన్ని ఏమైనా అడ్డుకొని వాళ్ళు దాన్ని తిరిగి చేసుకుండొచ్చు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రుణమాఫీ మీద, రుణమాఫీ అందరికీ చేసినామంటారు, కొందరికి ఉన్నారు. ఎట్లా అంటే ఈ రెన్యువల్ చేసుకోలేని వారు, రెన్యువల్ కాని వారు, చేసుకోలేని వారు బ్యాంకులలో పెండింగ్లో ఉన్నారు. వాళ్ళు ఏంటి మొండి బకాయి కింద వాళ్ళకు రుణమాఫీ కాలేదు. అట్లాంటి వారిని కూడా తీసి బ్యాంకుల నుంచి లిస్టు తీసుకొని
వ్యవసాయ శాఖ మంత్రి గారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు మీరు చొరవ తీసుకొని, చాలా తక్కువ ఉంటాయి, పెద్ద వేల కోట్లు ఏముండే, అవి తక్కువ మంది ఉన్నారు కాబట్టి వారికి కూడా అంటే రుణమాఫీ అవన్నీ సరే. మీరు బ్యాంక్ అధికారులకు వాళ్ళు ఉంటారు కదా బ్యాంకులో కూడా ఫీల్డ్ ఆఫీసర్లు, వాళ్ళకు బ్యాంక్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఎవరైతే రెన్యువల్ చేసుకోలేవో రెన్యువల్ చేయించేసి, మీరు ఏదైనా పద్ధతి ఎక్కువ ఒకటి ఉంటుంది, ఒకటి మీరు అధికారం ఉంటుంది దానికి సంబంధించి ఆ సూపర్ పవర్ను ఉపయోగిస్తూ రెన్యువల్ చేయించేసి ఆ రుణమాఫీ కానటువంటి వారిని రుణమాఫీ పూర్తి స్థాయిలో అందరికీ బ్యాంకులో ఇక బాకీ లేదురా అన్నట్టు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా కనుక మీరు ఇది చేస్తే, అంటే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రుణమాఫీ, ఈ మూడు కనుక ఇది పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తే, మీరు పూర్తి స్థాయిలో అయినట్టు కాలేదు, ఇంకా ఉన్నాయి చాలా మంది ఉన్నారు, ఇది కనుక చేస్తే, ఈ మూడు కనుక చేస్తే ప్రజలు గొప్ప కాదు, ఇంచుమించుగా యావరేజ్లో మీకు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా మీరు కొంచెం అంత పెద్దగా మాట్లాడే అవకాశం ఉండదు. ఇక ప్రాజెక్టులు అవి వగైరా అనేటువంటివి మీరు ఎట్లాగో చూస్తారు కాబట్టి అది తెలియదు. కానీ ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో ఇవి ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. వీటి మీద దృష్టి పెట్టండి. పొంగులేటి శ్రీనివాస మంత్రి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు కలిసి ఎవరికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాలు విన్నవించి ఖచ్చితంగా మీరు ఈ సంక్షేమ అంటారు కదా, ఇక రేషన్ మిషన్ అవన్నీ ఎట్లా ఉన్నాయి, రేషన్ కార్డ్స్ మీరు మీ ఫోటోలు వేసుకునైనా సరే రేషన్ కార్డులు ఇవ్వండి. మీ ముఖ్యమంత్రి ఫోటోలు వేసినా ఇవ్వండి రేషన్ కార్డులు. ఈ 4 ఇస్తే ప్రజల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిమానం ఉంటుంది. కానీ లేదు అని అంటే ఏం చేసిండ్రు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఇప్పటికే. సో ఆలోచన చేసి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అనేది మీద పొంగులేటి శ్రీనివాస ఏ పార్టీలో ఉన్నా మాకు అభిమానం, మీరు పనిచేస్తారని ఒక అభిమానం. కానీ సరే ఈ కులగణన, ఏబీసీ వర్గీకరణ అవన్నీ పెద్ద సమస్యలు. కానీ ప్రజలకు దగ్గర కావాలంటే మాత్రం, ప్రజల్లో మీరు ఉండాలంటే, నెక్స్ట్ టర్మ్ మీద ఆశలు ఉండాలంటే, ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలంటే మీరు ఈ 3 సంవత్సరాల లోపల ఈ 4 మాత్రం ప్రజలకు చాలా ఎక్కువ మొత్తంలో ఎక్కువ మందికి ఇవ్వగలిగితేనే 2029లో మీరు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగితే అది ఉంటుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగుంటుంది. ఇది మా రిక్వెస్ట్, మా సూచన కూడా. మోడల్ ఇంద్రమ్మ ఇల్లు అదే ఇక ఇందాక చెప్పింది. గల్ఫ్ జాబుల్లో పేరిట మోసం. దుబాయ్లు, మస్కాటు, బహ్రెయిన్, గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, G8 దేశాలు అని చెప్పేసి, G8 కువైట్, మస్కాట్, బహ్రెయిన్, ఎమిరేట్స్, ఒమా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడికి ఏజెంట్లు పంపిస్తారండి. ఏజెంట్లు వ్యవస్థ రద్దయింది అనుకున్నాం, లేరనుకున్నాం, కానీ అక్కడక్కడ ఉంటారు కొందరు చోటమోట గల్ఫ్లో జాబుల పేరిట మోసం. ఏజెంట్పై పోలీసులకు జగిత్యాల జిల్లా యువకుల ఫిర్యాదు. గల్ఫ్లో జాబ్లు ఇప్పిస్తానని భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్న ఓ ఏజెంట్ చివరకు మోసం చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే మలయాళకు చెందిన ఓ వ్యక్తి గల్ఫ్లోని మాల్టా, జార్జియా దేశాల్లో నుంచి జాబ్లు ఇప్పిస్తానని సుమారు 20 మంది యువకులను నమ్మించి ఒక్కొక్కరి వద్ద 3 లక్షల నుంచి 9 లక్షల వరకు వసూలు చేశారు. ముందుగా ప్రాసెస్ పేరుతో టూరిస్ట్ వీసా ఇప్పించి ముంబై మీదుగా మస్కట్ తీసుకెళ్లారు. అట్నుంచి తిరిగి ముంబై తీసుకొచ్చి నా ఏజెంట్ మళ్ళీ ఢిల్లీకి తీసుకెళ్లాడు. 3 నెలల నుంచి అక్కడే ఉంటుండగా 4 రోజుల కింద ఏజెంట్ తప్పించుకొని పారిపోయాడు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఇంటికి చేరుకున్నారు. ఏజెంట్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బాధితులు స్థానిక నేతలతో కలిసి బుధవారం ఎస్ఐ నరేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఇదేంటి మల్యాల జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి ఘోరం. ఏ దేశాలకు, మాల్టాకు, నవాసైతే బాబు ఇప్పుడు ఈ కాలంలో కూడా గల్ఫ్కు పంపిస్తామంటే ఎట్లా నమ్మి మోసపోతుండ్రు. మాల్టా, జార్జియాలో ఏముంది, మాల్టాలో ఏమున్నది.
సరే మీరు దుబాయ్ సరే స్కిల్ ఉంటేనేమో దుబాయ్ అంటే నమ్మొచ్చు, దుబాయ్ పంపిస్తామని అంటే స్కిల్డ్ వర్కర్స్. అయినా ఇండియాలో పని లేదన్నా. సరే మీకు ఎక్కువ జీతం కావాలనుకున్న వాళ్ళు వెళ్తారు అనుకోండి. ఏజెంట్లరా మీకు ఏమైనా సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉన్నాయరా? మీకు కుటుంబాలు భార్య పిల్లలు ఉంటారు కదా, మరి 50,000 60,000 65,000 తీసుకుని ఎట్లా పంపిస్తారు? ఎట్లా మోసం చేయాలనిపిస్తారు పాపం? హోటల్లో కొన్న తిరిగి తిండి లేక టికాన్ లేక ఉంటారు ఆడుకోవాలి. జార్జియా మాల్టా అంటే కూడా మీరు ఎట్లా నమ్మింటారు? మీరు నమ్మద్దు కదా. ఏమున్నదని అక్కడ? అరే ఒక్కొక్కసారి వాళ్ళు అక్కడ నుంచి ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయి నుంచి ఫోన్లు వచ్చింది అయితే అన్ని చూస్తూనే ఉన్నాం కదా. అక్కడ మోసపోయిన వాళ్ళు ఇక్కడ వీడియోలు పంపడము, పేపర్లు రావడము, మళ్ళీ మినిస్టర్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరో చొరవ తీసుకొని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చొరవ తీసుకొని వాళ్ళని తప్పించడం జరుగుతుంది కదా. ఏం మోసపోవడం ఇది? మోసం చేసేవాడు మోసపోయేవాడు నన్ను రోజులు మోసం చేస్తూనే ఉంటారు. గల్ఫ్ దేశాలకు పోవాలనుకుంటారు కూడా గుర్తుంచుకోవాలి. ఇది మోసం పోయేవాడు ఉన్న రోజులు మోసం చేసేవాడు ఉంటాడు. వాళ్ళ ఉచ్చులో పడద్దు. పోవాలనుకుంటే అది ఉంది కదా, నామకామ్ అని తెలంగాణ అబ్రాడ్ ఉంది, అదొకటి ఉంది. దాంట్లో నుంచి అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. లేదంటే ఏంది మన గుర్తింపు కలిగినటువంటి ఆఫీసర్స్ ఉంటాయి, కన్సల్టెంట్స్ ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళాలి. ఈ ఊళ్ళల్లో మరి దారుణమైపోయింది కొందరికి. ఇప్పుడు ఈ కాలంలో మోసం పోవడమే తప్ప. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం బలపడింది. ఎస్, ఇది 100% చెప్పచ్చు. ప్రసన్నాకృష్ణ గారు ఓడిపోయినప్పటికీ నో ప్రాబ్లం. బీసీ వాదం మాత్రం బలపడింది. 2029లో ఒక హెచ్చరిక మాత్రం పోయింది. అది అన్ని పార్టీలు గజగజానికి రోజులు వచ్చినాయి. బీసీ ఎస్సీ ఎస్టీలు నాయకులు కలిసి ఇక ముందన్న కొంచెం ఏంటంటే మన జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళు జాగ్రత్త పడతారు. అందుకోసమే చిన్మర్మలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూనే ఉన్నది, ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. రైట్, కామారెడ్డి జిల్లాలో ఒకటి ఇది చూద్దాం. ఇదేం సర్వీస్? ఇది నాకు తెలిసి ఇదేం సర్వీస్ అంటే సర్వీస్ రోడ్ గురించి. ఇది హైవే, ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఇది హైవే. ఇదేం సర్వీస్? టేక్యాల్వర్ అంటే సర్వీస్. అరే కొత్తగా అవి అయినాయి కదా ఫ్లైఓవర్స్, మన ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ అయినాయి కదా, వాటికి విలేజ్లలో పోవాలంటే సర్వీస్ రోడ్లు కావాలి కదా, అది ఎక్కాలంటే. సో అదే ఇది సర్వీస్ అంటే అది బస్ సర్వీస్ కాదు, బస్సులకు అది సర్వీస్ రోడ్లు. టేక్యాల్ చౌరస్తా వద్ద ఒక్క వరుసలో వేసిన సర్వీస్ రోడ్డు. దాని నుంచే పోయి ఆ ఎక్కాల. ఆడ పెట్రోల్ బంక్ ఉంటా, పెట్రోల్ బంక్ ఉన్నది ఇక్కడ, పెట్రోల్ బంక్ కనబడుతుంది ముంగట. దాని నుంచి తిరిగి ఇట్లా వస్తారు మనం. అక్కడ ఒకటి ఉంది. ఇగో పద్మాజవాడి చౌరస్తా వద్ద వేసిన 2 వరుసల సర్వీస్ రోడ్డు. అక్కడ 2 వరుసలు ఉంటే టేకరాల వద్ద ఒకటే వరుసతోని వేసారు. చాలా ఇబ్బందికరం ఉంటుంది వాస్తవానికి. కానీ అందులో ఇక్కడ నుంచి అటు వెళ్దామంటే మాత్రం, ఇక్కడ నుంచి అందులోకి వెళ్ళి ఆ రోడ్డుకి వెళ్దామంటే బైకులు వెళ్తే కానీ బస్సులు మాత్రం వెళ్ళరాదు. ఇక ఏంది జాతీయ రహదారిపై పలు చోట్ల వంతెన నిర్మాణం, సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ప్రమాణాలు గాలికి. జిల్లా కేంద్రానికి సమీపంలో సింగిల్ రోడ్లతో సరి రాకపోకల సమయంలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. అందులో ఒకటే బస్సు పడుతుంది, ఒకటే లారీ పడుతుంది. దాని పక్క నుంచి బైకులు అవి రావడం జరుగుతాయి. యాక్సిడెంట్ జరగక ముందే ఆ సర్వీస్ రోడ్ని సరి చేసి డబుల్ సర్వీస్ రోడ్ చేస్తే జర ఏంది పెద్ద మొత్తంలో చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సింది సర్వీస్ రోడ్డు. సరే, ఇక మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఇంకోటి ఏంటంటే, మనం చెప్పింది అది, మనం పెట్టిందే ఛానల్ దాని గురించి ఏంది, ప్రజలు ఆర్థికంగా డెవలప్ కావాలి. ఆర్థికంగా డెవలప్ అయితే అది ఈ 2 ఎకరాల ఈ మీరు ప్రకటించిన స్కీమ్లు 6 గ్యారంటీలలో అన్ని చేసినామంటారు. కానీ ఆ 4 అయితే ప్రధానంగా దృష్టి పెట్టండి. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఇలాగ వస్తుంది కాబట్టి రుణమాఫీ కాని వారికి, రెన్యువల్ లేని వారిని కూడా తీసుకొని ఎందుకంటే వ్యతిరేకత ఉన్నది, దాన్ని తగ్గాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి మీరు. ఆ రుణమాఫీ ఇంకా చెప్పినాం కదా మనం, అవి 2 ఎకరాల భూమి, ఇది రైతు భరోసా ఇలాగ పడుతుంది. ఇవి కనుక మీరు దృష్టి పెట్టి చేస్తే 2029లో మీకు అంటే ఇప్పటి నుంచి వ్యతిరేకత అనేది ప్రభుత్వ వ్యతిరేకత అనేది తగ్గుతుంది. సమయం తక్కువ అంటారు, 1.5 year 3.5 సంవత్సరాలు కూడా తక్కువనే, ఇది ఎక్కువనే. ఇప్పుడు మంతానుభవజ్ఞులు ఉన్నారు మంత్రులు,
ముఖ్యమంత్రి అనుభవమే, చాలా అనుభవం కదా. మరి ఇంకెందుకు సమయం? ఏం గంట గంట ముఖ్యమే కదా. 2 ఎకరాల భూమి మాత్రం భూమి లేని వారికి ఇస్తేనే ఇవన్నీ చేసిన, ఇది మాత్రం చేస్తే చాలా, ఎస్పెషల్లీ ఇవి 4 చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మీరు 2029లో వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదంటే మీరు చేతుల ఇది చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు. ఎస్, చూస్తూనే ఉండండి B6 మన వెలుగు, మన వార్తలు.